కూడా ఈసారి స్వామి తినిపిస్తున్నట్టుగా చూపెట్టండి. ఓం బాల ఇస్తార ఓం బాల ఇస్తార అదేన ఇస్తార ఓం బాల ఇస్తార బాబు చుక్కనీళ్ళు వదిలేయండి. మధ్య మధ్యలో బాగా తాంబూలంలో తీయవేయండి. కుటుంబాన అర్థ కామ సిద్ధ్యర్థం మమ మనః సంకల్పిత సిద్ధ్యర్థం శ్రీరామ రమణేంద్ర గోవింద. మమ్మల్ని తీసేవేమో సభ్యులుగా టీవీలో అమృతమత్తు ఓం అనుకుంటే ఈసారి స్వామి తినిపిస్తున్నట్టుగా ఆయుష్యమగ్రేం ప్రజమంత శుభ్రం వేదం అత్యధికమైనట్టు పశ్చిమలోకలతో స్వామిన ముఖముద్దిత్య పశ్చిమలోకలతో స్వామిన ముఖముద్దిత్య. జై శ్రీరామ్. మరి ఈరోజు శివరావుపేటలో మరి ఉన్నటువంటి రామాలయం దగ్గర మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 27వ కళ్యాణ మహోత్సవం, 27వ సంవత్సరం జరుగుతుంది. మరి దాని సందర్భంగా ఈరోజు కొప్పెళ్ళ కృష్ణరాజు గారు, కోన కృష్ణరాజు గారు అబ్బాయి మన ఆనంద గజపతి వర్మ దంపతుల చేతి ఈరోజు కళ్యాణం అంతా అద్భుతంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ వచ్చి రాముడిని మరి దర్శనం చేసుకుని మరి ఈ సంవత్సరమే మనం అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకుని అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా కళ్యాణం అన్ని చోట్ల కూడా చక్కగా మన హిందూ దేవాలయాలన్నీ కూడా కళగట్టి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఇక్కడ మన రామాలయం కమిటీ వారు అందరికీ కూడా శివరావుపేటలో ఉన్నటువంటి రామాలయం కమిటీ వారు అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి కమిటీ సభ్యులు, దాతలు, మరి పుర ప్రముఖులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శివరావుపేటలో ఏం చేస్తున్న శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్న ఘనంగా కృష్ణరాజు గారికి, కంతేటి వెంకటరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ ఎంతో ఘనంగా ఆనందవర్మ చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా
ఈరోజు మన భారతదేశంలోనే అయోధ్యలో ప్రతిష్ఠించిన 500 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు అయోధ్యలో జరుగుతున్నాయి. అక్కడ ఏ ముహూర్తం అయితే జరుగుతున్నాయో అదేవిధంగా యథాతథంగా ఇక్కడ మన ఆనందవర్మ చేతుల మీదుగా ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరికీ సంతోషం. 19వ తారీఖున అన్నదానం జరుగుతుంది, 21వ తారీఖు అన్నదానం జరుగుతుంది. అందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అఖండ విజయం చేకూర్చాలండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. భీమవరం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శివరావుపేటలో చేస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా 27వ వార్షిక కళ్యాణం ఎప్పుడు జరిగే విధంగా స్వామి కళ్యాణం ఈరోజు దాత కొప్పెల కృష్ణరాజు గారి దంపతులు వారి కుమారుడు ఆనంద గజపతి వర్మ దంపతులచే ఈ కళ్యాణ వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. దీనికి చలువు పందిళ్ళు వేసి సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణ మహోత్సవం అందరినీ కూడా ఎప్పుడూ ఉన్న విధంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం మేరకు అందరూ భక్తులందరూ వచ్చి ఉన్నారు. అంతేకాకుండా వచ్చే ఆదివారం 21వ తారీఖు ఆదివారం నాడు అన్న సమారోహం జరుగుతుంది. అందరూ వచ్చి స్వామి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.